ద్వాదశ రాశుల వారికి మన తెలుగు పండుగైన ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, గ్రహగతులు ఏంటి, ఎలా ఉంటాయి? ఎందుకంటే ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం వచ్చింది. పరాభవం అంటే ఇబ్బందికరంగా ఉండడం, నష్టం ఉండడం, అలాగే అపజయాలు ఉండడం అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే ద్వాదశ రాశుల వారికి వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టి, గోచారీత్యా గ్రహ స్థానాలను బట్టి కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఎంతో గొప్పది. మనం ఎలా ఉండాలి, ముందు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది తెలిపే గొప్ప శాస్త్రం. అటువంటి శాస్త్రం మన పూర్వీకులు, మహనీయులు మనకు అందించిన శాస్త్రాన్ని ఈ రోజున మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లో ప్రధానంగా ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. అదేవిధంగా చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అను నామ నక్షత్రాలతోటి పేరు కలిగిన వాళ్ళు మేషరాశిని చెందినవారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, పంచమంలో కేతువు, లాభస్థానంలో రాహు, వ్యయంలో శని. అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5 నుండి రాహుకేతులు మార్పు. రాహు దశమ స్థానంలో, కేతు చతుర్థ స్థానంలో ఉంటారు. ఈ ప్రధాన గ్రహాల స్థానాలని అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతోంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించిన విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు అందుకుంటారు. మీరు కష్టపడితేనే దానికి తగినంత విజయాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. ఈ ఏలినాటి శని కాలంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దాని తగిన ప్రతిఫలాన్ని అందుకోగలరు. అదృష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. గృహయోగం, వాహన యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 30వ తేదీ నుండి తర్వాత గురువు చతుర్థ స్థానం నుండి పంచమంలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్ 30వ తేదీ తర్వాత 5వ ఇంట్లో గురువు కేతుతో కలిసి ఉండడం వల్ల గణేష్ యోగం అనేది ఏర్పడుతుంది. అన్ని పనుల్లో అనుకూలంగా ఉంటుంది. శని 12వ ఇంట్లో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ నిద్రాభంగం వాటిల్లుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. 5వ ఇంట్లో కేతు ఉండడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కెరీర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తుంది. వ్యక్తిగతంగా శక్తి, ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెరుగుతాయి. మేషరాశిపతి బలం కలిగి ఉండడం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమయంలో ఆర్థిక విషయాలపైన, కుటుంబ విషయాలపైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. మీరు అనుకున్న పనులు సాధించడానికి అధికంగా కష్టపడవలసి ఉంటుంది. వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ, వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు గోచరిస్తాయి. విదేశీ ఉద్యోగాలు అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది. అనవసరమైన ఖర్చులకు, విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండడం చెప్పదగినది. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రతి విషయంలోనూ మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. సినీ, కళారంగాల వారికి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా ఊపందుకుంటాయి. మధ్య మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు, కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద సాఫీగా సాగిపోతుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా బాగుండడానికి 19 శనివారాలు శనికి తైలాభిషేకం, 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంత శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం ఎంతో కాలంగా మీరు అమలు చేయాలన్న అనుకుంటున్న మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి. వినూతనమైన వ్యూహాన్ని అమలు చేసి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, క్యాంపస్ ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశం ఉంది. మీ చదివిన చదువుకు గుర్తింపు లభిస్తుంది. స్టడీస్ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైతే కోర్సు తీసుకోవాలని అనుకుంటారో అదే చేయండి. ఎవరో ఏదో చెప్పారని వేరే కోర్సులో జాయిన్ కావద్దు. H1B వీసా, PR కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్య విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ సంతానం మీ మాట వినకపోవడం వలన
మీరు వారిని మంచి దారిలో పెట్టడానికి ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఓర్పు సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విహారయాత్రలు తీర్థయాత్రలు మానసిక ఆనందానికి సంతోషాన్ని కారణమవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. స్వయం ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు. మీరు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు. కళా సాహిత్య రంగాల్లో వారికి పేరు ప్రఖ్యాతలు పెంచుకోగలుగుతారు. చార్టెడ్ అకౌంట్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు, వైద్య రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి బాగా రాణించగలుగుతారు. స్వయం కృషితో మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు అతి కష్టం మీద ఎంపిక అవుతారు. చిరు వ్యాపారస్తులకు అభివృద్ధి బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని అలాగే కుటుంబ పరంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రతిరోజు దుర్గాస్థితి పఠించడం, ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా వీరికి ఏనాడ్సే నడుస్తుంది కాబట్టి చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. క్రీడా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకోని పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తోంది.